ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, ఈ శుభోదయంలో నా తండ్రి నీ ఆరాధన జరుపుకొని చుండగా నీ కృప నా తండ్రి ఆరాధన జరుపుతున్నటువంటి దైవ సన్నిధి కాపరి మీద, దైవ సన్నిధి కుటుంబం మీద నా తండ్రి ఈ దినమన సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ అని చెప్పి అనే అంశం మీద మాట్లాడుతుండగా నా తండ్రి నీ ఆత్మ విస్తారంగా దైవ సన్నిధి కాపరి మీద ఉంచి మంచి మర్మములతో మాట్లాడమని చేరవచ్చినటువంటి సంఘస్థులందరినీ నీ ఆత్మతో చల్ల కాచి కాపాడే బాధ్యత తీసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొని చుంటున్నాం తండ్రి. ముందుగా పాట పాడుకుందాం. ఆంధ్రక్రీస్తు కీర్తన నుండి 10వ కీర్తన. ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయే వెలుగుచుండెనే, దేవుడెంత గొప్ప ప్రేమయే వెలుగుచుండెనే, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. లోతు ఎంత నిడివి ఎంత విరివయా, ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, వింత ఎంత ఎంత ఎత్తురవురవ్వడు గని వింత ఎంత ఎని వచించు మనుజుడెవ్వడు, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. మనమున తలపోయెను కందడింతయు, మనమున తలపోయెను కందడింతయు, నని జనుగా జగమందు పొగడ మాటలందవి, నని జనుగా జగమందు పొగడ మాటలందవి, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. దేవదూతలైన దాని పాడలేరట, దేవదూతలైన దాని పాడలేరట, ఇంక దేవుడే తన సుతుల ఇంత ఎదియనెను, ఇంక దేవుడే తన సుతుల ఇంత ఎదియనెను, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా.
ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందులే, ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందులే. ప్రభు చెంత చేరి సంతస ప్రీతి చేసేదం, ప్రభు చెంత చేరి సంతసంబు ప్రీతి చేసేదం. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా. బైబిల్ పాఠం చదువుకుందాం. మొదటి పాఠంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదువుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీ దాసుడు నేను నీ వాక్యం చదువుతుండగా నా శరీరం నా మనసులను ప్రవేశించి తండ్రి నీ పరిశుద్ధ గ్రంథమును మంచి మర్మంతో చదవమని, మంచి తలంపులతో చదవమని, మంచి ఆలోచనతో చదవమని, చదువుచుండగా వినుచుండు వారికి ఆసక్తికరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటకు నీ విస్తారమైన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. నుండి 12వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదువుకున్నాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఆ కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని మంచు నుంచుకునవలెను. తర్వాత ఇజ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములను సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోని ఏది మిగిలి ఉండకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతియు హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరుండే ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా
ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులును మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినం. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. కీర్తన పాఠము ఉత్తర ప్రత్యుత్తరములు 42 కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములు చదువుకుందాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అడుగుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నాకు రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను. నీ జల ప్రవాహం దారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించెను. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవెలా కృంగిన్నావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ మట్టుకు కీర్తనల భాగం సరే. పత్రికల పాఠం చదువుకుందాం. పత్రికలు 1 కొరింథీ 10వ అధ్యాయము 14 నుండి 22 వచనంలో. 1 కొరింథీ 10వ అధ్యాయము 14 నుండి 22 వరకు చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోడి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పిన సంగతిని మీరే ఆలోచించుడి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకొనుటే కదా. మనం విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను.
మీరు దయ్యములతో పాలువారు అవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్నీ ఈ మట్టుకు దేవుని పాఠము సరైనది, పత్రికల పాఠం సరైనది, కీర్తనల సువార్తల పాఠం లూకాసు వార్త 22వ అధ్యాయము 7 నుంచి 20 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ అధ్యాయము 7 నుంచి 20 వచనం వరకు. పస్కా పశువులు వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాకు మన కొరకు సిద్ధపరచుడని వారికి పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచ కోరుచున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు వీడిది గది ఒక్కటేనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించు, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పారు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచి, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను పూజింపవాలనని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరుటకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలననైన కొత్త నిబంధన. చాలా ఈ మటుకు సువార్తల పాఠం సరైనది. ముందుగా పాట పాడుకుందాం. ఆంధ్రకేశ్వర కీర్తన నుండి 676 నిన్నాశ్రయించినాను లేమి చేయగలరు, లేదు నాకు నిన్ను నమ్మి ఆశ్రయించినాను. నరులేమి
చేయగలరు. ఇష్టమైన వారు నాతో పోరాడుచుండా, మాట చెల్లవారు పరభావమోచుచుండా, ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్నాశ్రయించినాను, తరులేమి చేయగలరు. నందు సంచరించునట్లు నే జారిపోకుండా, ప్రభువా ప్రక్క నుండి నన్ను పెంచినావు. ప్రభువా ప్రక్క నుండి నన్ను పెంచినావు. ప్రభువా నాశ్రయించినాను, తరులేమి చేయగలరు. నాదుకుంటి నీవో నన్నాదరించినావు. నావు నీవు నన్ను మన్నించినావు. నీవు ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు. ఆశ్రయించినాను, నరులేమి చేయగలరు. భయమేమి లేదు నాకు.
వాక్యం చెప్పుకుందాం. కీర్తనకారుడు 51 కీర్తన మొదటి 2 మాటలు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధాహృదయము కలగ చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, మా రక్షణకర్తవు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభా, నా నోరుని స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరినేడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవుడు మంచి మర్మములను మన ముందు ఉంచాడు. ఈ దినమున మన అంశం ఏంది? సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. పరిశుద్ధ సమాభక్త్య సంస్కారం. సమాభక్త్య సంస్కారం, పరిశుద్ధ సమాభక్త్య సంస్కారం. ఇది ప్రభువు మనకు ఎలా ఆచరించాలన్నటువంటిది పూర్వకాలమునే, మన పితరుల కాలముననే మనకు వెల్లడి చేసి ఉన్నాడు. ఎలా జరుపుకొనవలేను, ఎలా ఆచరించవలేను. ప్రతిదీ మనం పాపమును పోవునట్టుగా ఈ యొక్క విధి విధానంలో ఏర్పరిచి ఉన్నాడు. ఈ సాక్రమెంటును ఎలా చేయాలి, ఈ హోలీ కమ్యూనియన్ ఎలా జరుపుకోవాలి, ఎలా సాక్రమెంట్ చేయాలి అనేటువంటి విధానాలు మన ముందు ఉంచారు. వాటిని మనం నేర్చుకొని ఈ దినమున ఏలేదా ఇప్పుడును నాటి మన పితరులను ప్రభు నడిపించాడు. ప్రభు దగ్గర దిగి వచ్చి ఆ సాక్రమెంట్ జరిపించి చేసి గొర్రెపిల్లను బలి అర్పించి ఆ పండుగను చక్కగా ఆచరించాడు. ఆ విధానాన్ని ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లని అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లని తీసుకున్న వాళ్ళను ఈ నెల దశమి నాడు
దశమి అనగా 10వ రోజు. నేటి సమాజం కూడా దశమి అంటే చాలా సంతోషంగా, అబ్బా ఈరోజు మంచి దినము, ఈరోజు దశమి మంచిది అని చెప్పి, అష్టమి, నవమి, దశమి, ఈ దశమి మంచి రోజు అని చెప్పి ఈరోజు ఈ దశమి రోజున ప్రతి వారము మంచిదని తలంచి శుభకార్యములు చేస్తూ ఉంటాం. ఇంటిలో ఒక కార్యం చేయాలన్నా, పిల్లల బర్త్డేలు చేయాలన్నా, లేదా పిల్లల వివాహాలు చేయాలన్నా, పెళ్ళిడి పిల్లలకు వచ్చినప్పుడు వారి యొక్క యవ్వన ప్రాయంలో జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, వారి యొక్క ఎదుగుదలను బట్టి కానీ ప్రతి విషయంలో ఒక మంచి రోజును ఏర్పాటు చేసుకుంటాం. ఫలానా రోజైతే బాగుంటుంది, ఫలానా నెల, ఫలానా దశమి రోజైతే బాగుంటుందని చెప్పి ఆనాటి మన తండ్రి అయిన దేవుడు ఆనాటి మన పెద్దలకు ఈ నెల దశమి నాడు అన్నాడు, ఈ నెల మీకు మొదటిది అన్నాడు, ఈ నెల దశమి నాడు అన్నాడు. నెలలు ఆరంభించి ఇక్కడి నుంచి మీరు నెలలు ఆరంభించండి, వారములను ఆరంభించండి. ఆ నెలలో మంచి చెడులు కూడా మనకు ఇక్కడ కనపరిచినట్టే మనం చూస్తుంటున్నాం. ఈ నెల దశమి నాడు ఆయన ఒక తీర్మానం చేస్తుంటున్నాడు. తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లను తీసుకొనవలెను. ఇది మనందరం కూడా ఈ సంస్కారాన్ని ఆచరిస్తుంటున్నామా? ఆనాడు ప్రభు ప్రతి ఇల్లు తప్పిపోకుండా వారిద్దరి అన్నదమ్ములను మోసే అహరోనును పిలిచి ప్రతి ఇంటికి ఒక హెచ్చరిక చేయమంటున్నాడు. నెలలలో ఈ నెల మొదటి నెల, ఈ నెల దశమి నాడు మొదటి యొక్క మంచి రోజు. ఈ మంచి రోజున మీరు శుభకార్యములను చేయటం మొదలు పెట్టండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సమాచారం తెలియపరచండి. ప్రతి కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా, ఆ పిల్లను తినుటకు ఆ కుటుంబం చాలకపోయినట్లా వాడును వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఒకవేళ ఆ గొర్రె పిల్లలను తీసుకొచ్చినప్పుడు, మేక పిల్లను తీసుకొచ్చినప్పుడు, ఒకవేళ ఆ కుటుంబం చిన్నదైనప్పుడు తిన్న తర్వాత మిగిలిపోతే వారి కుటుంబాలను, వాళ్ళ బంధువులను కూడా పిలుచుకోమంటున్నాడు. మీ సమీపస్తులను పిలుచుకోండి. భుజించుటకు ప్రతి వాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్క చేయాలి. అందరినీ లెక్క, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్క చేసుకొనడి. మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ ఆ కుటుంబంలో చిన్న కొద్ది మంది ఉన్న ఎడల అది మిగులుకు ఉంటే వారి సమీపంగా ఉండేటటువంటి బంధువులను కూడా తెచ్చుకొని అది మరుసటి రోజు వరకు ఉండకుండా చూసుకొని జాగ్రత్త పడండి అని చెప్పి ప్రభు ఇదమని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయెల్ సమాజం వారందరూ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసుకొని దానిని తిని ఇండ్ల ద్వారా 2 కమ్ముల మీదను పై కమ్ముల మీదను చెల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసం పొంగని రొట్టెలను తినవలెను. ఎట్లా సిద్ధపరిచాడు చూడండి. 10వ రోజున దశమి నాడు కుటుంబములుగా కూడుకొని 14వ తేదీన దాన్ని ఆరంభించమంటున్నాడు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయెల్ సమాజం వారందరూ కూటములను సాయంకాలం అందరూ కూడుకొని సాయంకాలము దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద
మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఆ రక్తము తీసి ఇండ్ల ద్వారానికి యొక్క చల్లమంటున్నాడు. ఆ రక్తము చల్లమంటున్నాడు. ఆ రక్తము నేటికి సూచన ఏది అంటే నజరేయుడైన క్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నది. ఏ ఇంటిలో యేసు ప్రభుల వారు ఉంటారో ఆ ఇంటిలో ఏది ప్రవేశించదని, సమీపమునకు ఏవి రావని, ఏ ఆటంకములు రావని, ఏ వ్యాధి బాధలు రావని. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత తిరిగి సమాజ మందిరంలోకి వచ్చాడు. స్నేహితులను కనుక్కున్నాడు. సమాజ మందిరం దగ్గరకు వచ్చి ఆయన నోటి మాటలతో జన సమూహములు బాగైపోతున్నారు. ఆయన వాక్యం బోధిస్తుండగా మాటలు వింటుండగానే వారికి విడుదల జరుగుతుంది. ఏ కారణం చేతనంటే వారి శరీరాల మీద అపవాది అయినటువంటి వాడు ఆక్రమించుకుని ఉన్నాడు. వారి శరీరాలను బంధించాడు. వారి మీద సమాధానం లేని విధానంగా ఉంచాడు. బాధలు వేదనలు ఉంచాడు. రోగములు ఉంచాడు. మనసు నిమ్మలము లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. భార్య అంటే ప్రేమ లేదు, భర్త అంటే ప్రేమ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, తల్లిదండ్రులంటే ప్రేమ లేదు. ఒకరి మీద ఒకరికి సమాధానం లేని విధానంగా ఆ జనసమూహం ఉన్నట్టుగా మనం చూడగలం. ఒకసారి మత్తయి సువార్త తీస్తామా? 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. పదకొండవ వచనం, 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోనికి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలియా, డెకపోలి, యెరూషలేము, యూదాయను తండ్రికే ప్రదేశముల నుండి కనపడెను. యూదాయను ప్రదేశముల నుండి, యూదా అనే ప్రదేశంలో నుండి యోర్దానునకు అవతల నుండి బహు జన సమూహము ఆయనను వెంబడించారు. రైట్. చూడండి, ఇక్కడ దేవుడు ఆయన కనపడడానికి సమాజం ముందరికి వచ్చినట్టే మనం చూడగలం. ఎలా వచ్చాడంటే నీలాగా నాలాగా ఇప్పుడు మనం బాప్తిసం పొందుకుంటున్నాం, మనల్ని పరిశుద్ధపరచుకుంటున్నాం. తిరిగి మన కొరకు ఆయన శోధింపబడడానికి, శోధన జయించడానికి అరణ్యానికి వెళ్ళినట్టు చూడగలం. మనం కూడా గత వారం బాప్తిసం గురించి మనం మాట్లాడుకున్న అటువైన వారంలో బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక మీదట నువ్వు నా మనిషివి కాదు కదా, నన్ను విడిచిపోతున్నావు కదా అని చెప్పి అపాధి అయినటువంటి వాడు మనల్ని శోధిస్తున్నట్టుగా మనం గమనించగలం. అది నేటి సమాజంలో జరుగుతూ ఉన్నది, చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే
అప్పటి వరకు బాప్తిసం లేదు కనుక, సాక్రమెంటేషన్ లేదు కనుక, ఏది లేదు కనుక వారిని పట్టి పీడిస్తూ నానావిధ హింసల చేత, రోగముల చేత బాధ పెడుతున్నట్టుగా మనం గమనించగలం. కనుక ప్రభువుల వారు జన్మించి పెద్దగైన తర్వాత, తనకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసంకి వెళ్ళి బాప్తిసం తీసుకొని అరణ్యమునకు వెళ్ళి శోధింపబడి తిరిగి వచ్చి సమీపమున పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబులను వారిని, వాళ్ళ అన్నదమ్ము ఫిలిప్పును, వాళ్ళందరినీ, నతానీయులను, వాళ్ళందరినీ కనుక్కొని సమాజ మందిరం ముందరికి వచ్చి బోధ చేసినట్టుగా మనం చూడగలం. ఆయన రావడమే ఆ సమాజ మందిరంలోకి ఆయన కనపడగానే, ఆయనను చూడగానే వారి మీద ఉన్నటువంటి శోధనలు, శాపములు, వ్యాధులు, బాధలు అన్నీ తొలగిపోయినట్టే మనం చూడగలం. ఇదివరకు మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 23. సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించుచు ప్రజలను ప్రతి వ్యాధిని, ఆయన బోధిస్తుండగానే వారి మీద ఉన్నటువంటి శాపములు, వ్యాధులు, బాధలన్నీ తొలగిపోతున్నాయి. ఇది కొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలు మన ప్రభువుల వారు మనకు గొర్రెపిల్ల రక్తమును తీసి మీ గుమ్మముల మీద చల్లుకోమని చెప్పి అంటున్నాడు. ఒక సాక్రమెంట్ చేశాడు. ఆ గొర్రెపిల్ల రక్తం మీ గుమ్మముల మీద ఉంటే సంహారకుడు మీ ఇంటిని సమీపించాడు. మీ ఇంటిలో వ్యాధులు రాకుండా చేయగలడు. ఈ యొక్క సాక్రమెంటేషన్లో పాల్గొని ఎవరెవరైతే సమీప బంధువులు కానీ, అందుకని సమీప బంధువులను తీసుకొచ్చుకొని అన్నాడు. ఒక్కొక్కరు మీ ఇంటిలో మేకపిల్లని కానీ, గొర్రె పిల్లలను కానీ తెచ్చుకోండి. మీ ఇంట్లో కొద్దిగా సంఖ్య ఉంటే తినలేకపోతే అది మిగలకుండా మీ సమీప బంధువులు కూడా, చుట్టాలను కానీ, స్నేహితులను తీసుకొచ్చుకోండి. వారిని కూడా సాక్రమెంటేషన్ చేయండి. వారిని కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయండి. వారి ఇండ్ల మీద కూడా ఈ రక్తాన్ని చల్లండి. వారి గుమ్మముల మీద, అంటే వారి యొక్క డోర్ల మీద కానీ, ఇంటి ముందు భాగంలో చల్లుకోండి అంటున్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరం దగ్గరికి వచ్చాడు. ఆయన రావటమే ఎవరి దగ్గరికి ఆయన వచ్చాడో ఆయన నీడబడగానే, ఆయన నోటి మాట వెదజల్లగానే అక్కడున్న ప్రజానికానికి విడుదల కలిగింది. అప్పటి వరకు వ్యాధి బాలతో నలిగిపోతున్నారు, సమాధానం లేకుండా, తండ్రికి, తల్లికి, పిల్లలకు, తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు నెమ్మది లేకుండా ఉన్నారు. అనారోగ్యం పాలుగా ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఉన్నారు. పంట దిగుబడులు లేవు, రాబడులు లేవు, భోజనానికి కష్టమే. వర్షాలు కురిసిన అతివృష్టి, వర్షాలు పడకపోయినా అనావృష్టి, కరువులు, కాటకాలు. తిందమంటే భోజనం ఉండేది కాదు. నీరు మాత్రం త్రాగటానికి దొరుకుతుందేమో కానీ ఉచితంగా. భోజనం ఖరీదైనది, భోజనం దొరికేటివి కాదు. ఎంతంటే ప్రభుల వారు నీటి కొలనై ఉన్నారు, నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ నీరు అందుబాటులో ఉంచాడు. నీరు తాగిన జీవిస్తారేమోనని. అందుకని లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనిషి రొట్టె వలన జీవించాడు, దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడన్నటువంటి వాగ్దానం ప్రకారం నీటి ఊటగా ఉన్నాడు. నీరు తాగిన జీవిస్తారేమోనని. కనుక అప్పటికి సమాధానం లేదు. ఆ సమాధానం చేయడానికి ప్రభువుల వారు తన సమాజ మందిరముల దగ్గరికి, తన బంధువుల దగ్గరికి, తన ఇజ్రాయిల్ దగ్గరికి, తన అస్సీరీయుల దగ్గరికి, నా స్వాస్థ్యమైన అస్సీరీయులు, నా జనమైనటువంటి ఐగుప్తీయులు, నా వంశీయులను ఇజ్రాయిలు అంటే ప్రభువుల వారు తన వాళ్ళని కనుక్కొని ముందుగా వారి దగ్గరకు వచ్చాడు. గత వారం చదువుకున్నాం. ఐగుప్తీయుల దగ్గరికి, అస్సీరీయుల దగ్గరికి, ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. వచ్చి వారిని స్వస్థపరిచినట్టుగా చూస్తుంటున్నాం. వారికి విడుదల ప్రకటించినట్టుగా చూస్తుంటున్నాం. ఈ యొక్క సంస్కారం, ఈ సాక్రమెంటు
ఆనాడు మన పితరుల నాటి చట్టమును ఏర్పాటు చేశాడు. పితరుల నాడే మా తండ్రి అయిన దేవుడు మన పితరులకు ఈ సంస్కారం నేర్పించాడు. ఏమయ్యా, మీ ఇళ్ళల్లో వ్యాధులు అనేకములు ఉన్నాయి, అనేకమైన కరువు కాటకాల్లో మీరు వెళ్తున్నారు, మీకు భోజనం దొరకటం లేదు, తల్లికి పిల్లకి సమాధానం లేదు, నెమ్మది లేదు, స్నేహితులకు కానీ బంధువులకు కానీ నెమ్మది లేకుండా ఉన్నారని చెప్పి ప్రభువుల వారు తలంచి తండ్రి అయిన దేవుడు ఆనాడే మోషే అహరోనులను పిలిపించి, నైనా మీరు ఎంతమంది ఉన్నారో రండి, మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఉన్నాయో, ఎందరున్నారు, గొర్రెపిల్లలంటే గొర్రెపిల్లలు తెచ్చుకోండి, మేకపిల్లలంటే మేకపిల్లలు తెచ్చుకోండి, ఒకవేళ మీ కుటుంబంలో కొద్దిమంది ఉంటే మీ స్నేహితులను తెచ్చుకోండి, మీ బంధువులను తెచ్చుకోండి. ఎందుకంటే దాన్ని వధించినప్పుడు దాని రక్తం ఎక్కువైనప్పుడు, దాని మాంసం ఎక్కువైనప్పుడు, దాని రక్తం మీ ఇండ్ల మీద చల్లినా మిగిలిన కూడా మీ స్నేహితులకు దానం చేయండి, మీ బంధువులకు దానం చేయండి, మీ ఇరుప్రక్కల వాళ్ళకు కూడా దానం చేయండి. ఎందుకంటే వారి ఇంట్లో కూడా అతడు జొరబడి, సంహారకుడు జొరబడి వాళ్ళ ఇంట్లో మరణకరమైన వేదనలు సృష్టిస్తాడేమో, వ్యాధులు పెడతాడేమో, బాధలు పెడతాడేమో, హింసలు పెడతాడేమో, భోజనం లేకుండా చేస్తాడేమో. కనుక మీరు ఈ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని మీ గుమ్మముల మీద చల్లుకోమని ఆనాడు ఒక సాక్రమెంట్ చేసి హెచ్చరికలు చేసినట్టే మనం చూడగలం. పితరుల నాడు లేదు, ఆ నాడు లేదు అని చెప్పి మనం అనుకుంటా తేలిక తీసి పడేస్తాం. ఆనాడే యోచించి ఆలోచన చేసి తన ప్రజలకు ఏది చేస్తే బాగు, ఏది మేలు అని చెప్పి ఆలోచన చేసి సాక్రమెంటేషన్ ఆ రోజుల్లో చేశారు. దాని నేటి సమాజం కూడా కొనసాగిస్తుంది. కానీ కొందరు గ్రహించడం లేదు, చేయటం లేదు, ఆ పండుగను ఆచరించడం లేదు. ప్రతి వాళ్ళకు వారి కుటుంబంలో ఈ సంస్కారాన్ని ఆచరిస్తే బాగుంటుంది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులకు వారి పేరు మీద ఈ సంస్కారాన్ని చేస్తే తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన భార్య కొరకు, తన భర్త కొరకు, తన స్నేహితుల కొరకు, తన బంధువుల కొరకు విజ్ఞాపన చేసిన వాడుగా ఉంటాడు. ప్రభువును జ్ఞాపకం చేసినటువంటి వాడుగా ఉంటాడు. ప్రభువును పరిచయం చేసినటువంటి వాడుగా ఉంటాడు. ప్రభు స్వార్థను బోధిస్తున్నాడు, స్వార్థను బోధించడానికి వచ్చాడు. తన సాక్రమెంట్ అయిపోయి తన బాప్తిసం తీసుకొని శోధింపబడి, నా ప్రజలు కూడా ఇలానే బాధపడుతుంటారు కదా, నేను బాప్తిసం పొందుకొని ఈ బాప్తిస కార్యక్రమం నా ప్రజలకు నేర్పించాలని తను కూడా నీలాగా నాలాగా బాప్తిసం పొందుకున్నాడు. నేను పొందుకుంటే వాళ్ళు కూడా బాప్తిసం తీసుకుంటారేమో. ఎందుకంటే ప్రభు నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ నీటి కొలంలో మునిగితే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులో నామమున ఆ నీటి కొలంలో మునిగితే శరీరము ప్రభుకు అర్పణ అవుతుందని పాపకార్యం చేస్తారు. శరీరంతో బాప్తిసం పొందుకునే పాపకార్యం చేస్తారు. కానీ ఆ శరీరం అయితే, ఆ మనసు అయితే ప్రభుకు అర్పితం అయిపోతుంది, అంకితం అయిపోతుంది. నువ్వు పాపం చేసి చావు, ఇంక ఏమైనా చెయ్యి, ఆ ఆత్మ అయితే దేవునికి సమర్పణ అయిపోతుంది. నువ్వు బాప్తిసం తీసుకొని నీటి కొలంలో మునిగినంతని ఆత్మతో నువ్వు దేవుడు నిజమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజమైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు నీ నోటితో ఎప్పుడైతే ఆత్మను ఒప్పుకుంటావో, ఆత్మ ప్రభు సన్నిధి సమాధాన పడుతుంది, ఒప్పుకుంటుంది, సన్నిధి చేరిపోతుంది. ఇంకా నీ శరీరాన్ని ఏం చేసుకుంటావు అని ఇష్టం, బూడిదమయం చేసుకుంటావు, దేనికి అప్పగించుకుంటావు. ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. ఇది తిను, అది తిను, ఇది ఇట్లా చేయి, అట్లా తిరుగు, ఇట్లా ఉండి అట్లా చేయమంటాడు. చేస్తే నీ శరీరమే నాశనం అయిపోతుంది, అనారోగ్యం పాలైపోతావు, నీ శరీరం కుళ్ళిపోతుంది. పాడు పనులు చేస్తే, దొంగ పనులు చేస్తే నీ స్నేహితులు విమర్శ చేస్తారు, అవమానం చేస్తారు. నువ్వు దొంగోడు, వాడు దొంగోడు, దొంగోడిని బంధువులందరికీ చెప్పారు, స్నేహితులందరికీ చెప్పి భూమి మీద బ్రతకకుండా చేస్తారు. నువ్వు వ్యభిచారం చేస్తే వాడు పనికిమాలినోడు, మంచివాడు కాదని చెప్పి ఇండ్ల చుట్టూ రానివ్వరు, గౌరవించరు, బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తారు. ఇవన్నీ నీకే నష్టం. ఆ వ్యభిచారం చేయడంలో నీ శరీరం పాడైపోతుంది, కొల్లిపోతుంది. ఆ దొంగ చేయడంలో నీకు అవమానాలు జరుగుతాయి. నీకేం కావాలి? మంచి ఆరోగ్యం కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి,
మంచి భర్త కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి భోజనం కావాలి, మంచి వస్త్రం కావాలి, మంచి నివాసం కావాలి. అవన్నీ ప్రభు అందు గుప్తమయించున్న సంగతి నీకు తెలియదా? నీకు కావాల్సిన అన్ని అడుగుము అన్నాడు ప్రభు. అడగలేక మనమేం చూస్తున్నాం? ప్రభు వారికి సమర్పణ చేసుకొనలేక సమర్పణ చేసుకుంటారని చెప్పి నాడు దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. ఈనాటిదే బాప్తిసం అని మనం అనుకుంటాం. ఆనాడు కూడా ఉంది బాప్తిసం. ఆనాడు సాక్రిమెంటేషన్ ఉంది. సాక్రిమెంటేషన్ ఈనాటిది కాదు, బాప్తిసం ఈనాటిది కాదు. ఇజ్రాయేళ్లను ఎర్ర సముద్రం దాటించినప్పుడు బాప్తిసం అయిపోయింది. బాప్తిసం గురించి మాట్లాడుకున్నాం. బాప్తిసం గురించి ప్రభుల వారు హెచ్చరిక చేశాడు. ఆనాడే వాళ్ళ ప్రజలకు బాప్తిసం అయిపోయింది. ఆనాడే ఆ ప్రజానికానికి సాక్రిమెంటేషన్ అయిపోయింది. వారికి సాక్రిమెంటేషన్ లేదు, వారికి బాప్తిసం లేదు మనం అనుకుంటాం. మన పితరుల సంగతులను తిరిగి చదివితే అర్థం చేసుకుంటే మన పితరులను, మా తండ్రి ఇట్లా కదా, మా తాత ఇలా కదా, నా పూర్వీకులు ఇలా కదా అని నీ పూర్వీకులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ పితరులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ పితరుల బాప్తిసం కనపడుతుంది, నీ పితరుల సాక్రిమెంటేషన్ కనపడుతుంది. అది చదవం. నాకు అవసరం లేదు, నాకు టైం లేదు, నాకు చదవను, నేను చదవను అనేస్తా. నీ పితరుల నాటి దేవుడే నేటి దేవుడు. నాడు ఆయన, నేడు ఆయనని. నాడే నీకు బాప్తిసం ఇచ్చాడు, నాడే నీకు సాక్రిమెంటేషన్ చేశాడు. చదవలేక, జీవగ్రంథం చదవలేక ఆనాటి ప్రజలకు బాప్తిసం లేదని చెప్పి మనం అంటాం. ఆనాటి ప్రజలకు సాక్రిమెంటేషన్ లేదని మనం అంటాం. ఇక్కడ ఏమైంది? సాక్రిమెంటేషన్. ఆనాటి చట్టాన్ని బట్టి, అప్పుడున్నటువంటి వసతులను బట్టి బాప్తిసం చేశాడు. ఎర్ర సముద్రం దాటించి బాప్తిసం చేశాడు. ఎవరెవరు నోవాహుకు చెప్పాడు, ఎవరెవరు నీ పడవ చేయము, ఎవరెవరు నీ మాట విని నీ ఓడలో ప్రవేశిస్తారు, వారికి అందరికి బాప్తిస్తాం. నీ మాట వినని వారికి బాప్తిస్తాం లేదు. కనుక బాప్తిసం నాటు జరిగింది. కనుక ఈ సంస్కారాన్ని దేవుడు మనకు హెచ్చరిక చేసినట్టే మనం చూడగలం. ఉదయంకాలం వరకు దాన్ని నీళ్లతో వండబడినదైనను తినకూడదు, ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనను మిగిలింపకూడదు. ఉదయంకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. చూడండి, ప్రభువుల వారు ఎవరిని నమ్ముకున్నారు, ఆ యొక్క వారి గాడ్స్కి అంతా నేను తీర్పు తీర్చుతాను. మీకెందుకు? మీరు ఊరికే ఉండండి, నోరు విప్పకండి, వారికి నేను జడ్జిమెంట్ చేస్తానని చెప్పి అంటున్నాడు. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. ఒకవేళ ఐగుప్తు జనుల మధ్య మీరు ఉన్నట్లయితే ఐగుప్తు జనం మీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా నడుస్తుంటున్నారు. ఏమైనా విగ్రహాలు పెట్టుకొని, దేవతలను పెట్టుకొని హేకరమైన పనులు చేస్తుంటున్నారు. కనుక వారిని హతం చేస్తానని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తుంటున్నారు. మనం చెప్పకూడదు ఈ మాటలు. ఆయన చేస్తాడు. యుద్ధం యెహోవాదే, నీది కాదు. నువ్వేం చేయకూడదు. యు ఆర్ నాట్ జడ్జ్. హీఈస్ గ్రేట్ జడ్జ్. ఆయనే గొప్ప జడ్జ్. నేను ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు.
ఆ దేశమును నేను పాడు చేసేటప్పుడు ఏ తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైన దినము. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమైన మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయెల్లో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినములో ఎందు ప్రతివాడు తినవలసిన మాత్రమే సిద్ధపరచవచ్చు. అదిగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియను రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలోని వెలుపలకు రప్పించి కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. చూడండి, ఈ మాటను ఆనాటిది కదా మనం అనుకుంటాం. నేటి కూడా ప్రభువుల వారు ఇటువంటి సమాజము నుండి మీరు ప్రత్యేకంగా ఏర్పడని నేను చెప్తుంటున్నాడు. ఐగుప్తు దేశము నుండి మిమ్మలను వెలుపలికి రప్పించుతున్న కనుక మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఆనాడు వారికి, ఆ ప్రజానికానికి, దేవుని వ్యతిరేకించే ప్రజానికానికి మీరు ఆ మనుషుల మధ్యలో ఉండకూడదని మిమ్మల్ని వేరు చేశారు, మిమ్మల్ని ప్రత్యేకించారు. నేడు మీరేం చేస్తుంటున్నారు? మీరు చేయటం లేదు. ఏదో జరిగిపోతుందిలే, చేస్తే సరిపోతుందిలే అంటున్నారు. కాదు. ఎందుకంటే ఆ సమాజం దేవుణ్ణి అంగీకరించదు కనుక వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తనకు కోపం వచ్చినప్పుడు ఆ దేశములు ఎవరిని మిగలని అని అంటున్నాడు. తెగులుతో చంపేస్తానంటున్నాడు. పశు పక్షాదులను, మనుషులు వ్యాధులు పెట్టి, తెగులు పెట్టి, వేదనలు సమాధానం లేకుండా చేసి, తల్లి పిల్లకి లేకుండా చేసి ఆ దేశమును వేదన పాలు చేస్తానంటున్నాడు. ఆ ప్రజానికం మధ్య ఆ దేశములు మీరు ఉండకూడదు. యువతలకి రండి, బయటికి రండి అని ప్రభువుల వారు ఈ దినం కూడా హెచ్చరిక చేస్తుంటున్నాడు. అటువంటి సమాజం అయితే మీరు ఉండకండి అంటున్నాడు. మనమైతే బాగుంది అనుకుంటాం. ఇక్కడ ఋతు గ్రంథంలో మనం చదివినట్లయితే, ఒకసారి ఋతు గ్రంథం తీయమా. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం చూద్దామా. తొందరగా టైం అయిపోతుంది. న్యాయాధిపతుల పక్కల మొదటి నుండి చదువు. న్యాయాధిపతులు ఏలిన దినమయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు. పేర్లు మహ్లోను, కిల్లోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెన్మిటి అయిన ఎలిమెలెకుకు చనిపోయిన తర్వాత ఆమెకు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కీలోను ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు
యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలను ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని ఆ మార్గమున వెలుచుండగా నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును కాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును కాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని. చాలా ఇది ఎందుకు చదివించానంటే, ఇక్కడ ఇక యెరూషలేములో కరువు వచ్చింది. క్రైస్తవులైనంత మాత్రాన వారి యొక్క ఆశలను బట్టి, వాళ్ళ తలంపును బట్టి, ఏ కారణం చేతనంటే ఇరుగు పొరుగు వాళ్ళు అన్యులైనప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి లోపల మనసులో ఆశలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ తలంపులను బట్టి క్రైస్తవులు కూడా కరువు వస్తుంది. ఎందుకంటే అన్యులకు కూడా కరువు వస్తుంది, కానీ వాళ్ళు అటు ఇటు పరిగెత్తి దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. కానీ వారికైతే కరువు లేకుండా ఇటు అటు ఎక్కడ పడితే అట్ట వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవుడు అలా చేయడానికి లేదు. ప్రభువుల వారిని ఆధారం చేసుకుని ఉండాలి. ప్రభు కొన్ని ఆజ్ఞలు సిద్ధపాటు చేశాడు, 10 కమాండ్మెంట్స్ పెట్టాడు. కనుక మనం ఇవన్నీ పాటించకుండా, దేవుని అనుసరించకుండా, అవసరమైనప్పుడు దేవుని ప్రార్థన చేయాలి, కానీ అన్యుల మాదిరి పరిగెత్తకూడదు. కనుక వారికి కరువు ఉండదు, వీరికి కరువు వచ్చింది. కనుక వీరికి ఎందుకు కరువు వచ్చిందంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ తలంపులు, చెడ్డ తలంపులను బట్టి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆ యెరూషలేము ఎప్పుడైతే విడిచి వెళ్ళాడో తన కుటుంబ యజమాని చనిపోయినాడు. కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత తన ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసింది భార్య నయోమి. పెళ్లి చేసినప్పుడు 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తిరిగి కొడుకులు కూడా చనిపోయారు. ఎందుకు వీళ్ళకి గతి పట్టిందంటే, తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి తన ఏ నియమ నిబంధనలను ఉంచాడో ఆ నియమ నిబంధనలను దాటి వెళ్ళినందుకు. ఎందుకంటే నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదని 10 కమాండ్మెంట్స్లో చెప్పాడు. తండ్రి ఒకడే ఉంటాడు, కానీ తండ్రులు ఉండరు. ప్రతి ఇంట్లో తల్లులు ఉంటారు, కానీ తండ్రులు ఉండరు. ఎందరి తల్లులు ఉన్నా తండ్రి ఒకడే ఉంటాడు. కానీ మా ఈనాటి సమాజం ఇంటిలో తల్లులు ఉన్నట్టుగానే తండ్రులు కూడా ఉండాలన్నట్టుగా సామెత ఉన్నది. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుని మహిమపరచకుండా పొరపడి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నట్టుగా ఆ భాగం ఈ భాగం పరుగులాడి అక్కడ దొరికితే ఇక్కడ దొరుకుతుంది దొరికిన చోటల్లో తెచ్చుకొని కడుపు నింపుకుంటున్నారే. కానీ ఎందుకు ఈ కరువు వచ్చిందని చెప్పి ఆలోచన చేయరు. ఎందుకు ఈ వ్యాధి వచ్చిందని ఆలోచన చేయరు. ఎందుకు ఈ బాధ వచ్చిందని ఆలోచన చేయరు. ప్రభువా మేము ఏమైనా పాపం చేశామా? ఎందుకంటే ప్రభువుల వారి ఆనాడు అబ్రాహామును గుర్తించి నరులకు మేలేదో చెడేదో తెలియదు. ఆ తెలియని సమాజమునకు అబ్రాహామును గుర్తించి అబ్రాహాముకు సూచనలు చేసి పిల్లల్నిచ్చి సంతానం ఇచ్చి 10 కమాండ్మెంట్ చేసి ప్రోత్సహించినట్టే మనం చూడగలం. వాటిని మనం ఈనాడు చదవం. మన పెద్దలు, మన స్నేహితులు, మన పూర్వీకులు చదివి చెబితే వినం. స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి చదువుకోమంటే చదువుకోం, కాపీలు కొట్టి పాస్ అవుతాం. బుక్కులు మొదటి నుండి చదివితే, కాలేజీలో మన బుక్కులు మొదటి నుండి చదివితే మనకు ఫెయిల్ అంటూ జరగదు, ర్యాంకు పోదు. మనం చదవం, మొదటి పేజీ నుండి మనం చదవం. చదువుతాలే, పరీక్షల ముందు చదువుతాలే, పాస్ అయితే చాలే అనుకుంటాం.
ఆ బుక్లో నీకున్నది చరిత్ర చదవాలని, వెనకటికి ఏం జరిగింది అనేది. ఇక్కడ దేవుడు కూడా ప్రభువుల వారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, కమాండ్మెంట్స్ను, మందసాన్ని మన పూర్వీకులకు అప్పగించాడు. ఆ కమాండ్మెంట్స్ మన ముందర ఉన్నాయి. ఆ కమాండ్మెంట్స్ మనం చదువుకోలేక, ఆ మందసాన్ని మనం చదువుకోలేక, మన పూర్వీకులను సంస్కరణలు ఆచరించలేక ఈ కరువుల్లో పడుతున్నాం, వ్యాధుల్లో పడుతున్నాం, బాధల్లో పడుతున్నాం. ఇవి ఎక్కడుంటే వచ్చాయి? మనం ప్రభువును గుర్తించామా? ప్రభు మనల్ని గుర్తించాడా? ప్రభువే మనల్ని గుర్తించాడు. ప్రభువే మన దగ్గరికి వచ్చాడు. ఆనాడు నోహను గుర్తించి నోహ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నోహ కంటే ముందున్నటువంటి మన పితరుల దగ్గర కూడా వచ్చి మాట్లాడినాడు. నోహ దగ్గర వచ్చి మాట్లాడాడు. ఎవరెవరు నీ బంధువులు, నీ స్నేహితులు వస్తారు, నీ పడవ ఎక్కుతారు, వారందరికి బాప్తిసం చెయ్యి అన్నట్టుగా. నీ పడవలు ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఎక్కుతారు, ఎక్కించుకోవాలి. ఆనాడు సూచనలు చేయలేదా? కనుక ఉన్నాయి. కనుక ఇవన్నీ మనం చదవాలి, తెలుసుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. ఒకరున్నారు మన ఇంటి పెద్ద, తండ్రి అయిన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. హెచ్చరిక చేశాడు మన తండ్రులకు, మన పితరులకు. వారికే కాదు, మనం కూడా తెలుసుకునే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచాడు. మనకు చదువుకోవడానికి స్కూళ్ళకి వెళ్తే, కాలేజీలో అధ్యాపకులు కూడా మనకు ఇవన్నీ హెచ్చరికలు చేస్తుంటాడు. కొన్ని నీతియుక్తమైన మాటలు వారి దగ్గర నుండి వెల్లడి వస్తుంటాయి. ఏ అధ్యాపకుడైనా ఎవరైనా నీతిని బోధిస్తారు, మంచి ఎథిక్స్ని చెప్తారు. మనం వినగలుగుతున్నామా? చూడగలుగుతామా? కాలేజీలకు వెళ్ళగలుగుతున్నామా? ఆబ్సెంట్ అవుతున్నామా? మందిరానికి వెళ్ళగలుగుతున్నామా? ఆబ్సెంట్ అవుతున్నామా? మన మందిరాలకు వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి. కాలేజీకి, స్కూల్కి వెళితే ఇవన్నీ తెలుస్తాయి. చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. చదవలేక, ప్రార్థన మందిరాలకు వెళ్ళలేక పసితనమన స్కూళ్ళకి వెళ్ళలేక, కాలేజీలకు వెళ్ళలేక డుమ్మాలు కొట్టి, మందిరాలకు వెళ్ళలేక డుమ్మాలు కొట్టినప్పుడు మన పేట్రియాక్, మన పెద్దల సంస్కారాలు తెలియవు. దేవుని సంస్కారం అసలే తెలియదు. ఆనాడు ప్రభువుల వారు తన సూచనలు చేశాడు. మీ గుమ్మముల మీద రక్తం చల్లుకోండి. కనుక ఈ సంస్కారాన్ని పాటించలేక ఈ ఎలిమెలెకు, నయోమి భర్త, చిన్న కరువు వస్తే యెరూషలేములో తన పిల్లలను తీసుకొని ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళినట్టు చూడగలం. ఆ మోయాబు దేశం శపింపబడినటువంటిది. లోతు కుమార్తె కుమారునిది. లోతు కుమార్తె కుమారునిది ఆ దేశం, మోయాబు దేశం, పాపిష్టి దేశం. నేను మీ పితరులను ఆశీర్వదించినప్పుడు యెరూషలేమును వదిలిపెట్టి అన్యక్రాంతమైన దేశంలో వెళ్ళినందుకు కోపం రాదా? ఇంటిలో తండ్రి పలానా స్థలమునికి వెళ్ళండి, పలానా స్కూల్కి వెళ్ళండి, పలానా కాలేజీకి వెళ్ళండి, పలాని బంధువుల దగ్గరికి వెళ్ళండి, పలానా స్నేహితుల దగ్గరికి వెళ్ళండి అని తండ్రి మంచి సూచనలు చేసినప్పుడు వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది? తండ్రి మాట వినిపోతే ఈ చావుల దగ్గరికి రావు కదా. తండ్రి అయిన దేవుని మాట విని ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళకపోతే తన పెనిమిటి చనిపోకపోదా? ఎలిమెలెకు చనిపోకపోదా? తన కుమారులు చనిపోకపోదురు కదా. నేటి సమాజంలో కూడా హెచ్చరిక ఏమిటంటే, ప్రతి ఇంటికి ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి చేసే సూచనలు ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె వినినట్లయితే ఈ పాప బంధకం నుండి విడుదల పొందుకుంటాం. మరణం అనేది సమీపమునికి రాకుండా ఉంటుంది. తెగుళ్ళు అనేది సమీపముకు రాకుండా ఉంటాయి. వ్యాధి బాధలు, కరువులు, కాటకాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇలాంటి సూచనలు వినకపోవటం వల్ల కదా, ఇలాంటి విధులు ఆచరించకపోవటం వల్లనే కదా కాలిఫోర్నియా కాలిపోయింది. అక్కడక్కడ కరువు, కాటకాలు. మహాకుంభంలాగా వర్షం ఆకాశం నుండి ఎలా దుముకుతుంది, సముద్రం దుముకినట్టుగా, ఒక వరద వచ్చినట్టుగా సముద్రం ఆకాశం నుండి దుముకుతా ఉంది. కొండల మీద కురిస్తే
రాష్ట్రాలను మూసిపడేస్తుంది, తన బురదలో కప్పిపడేస్తున్నది. ఆ దేశమే కనిపించకుండా చేస్తున్నది. కాలిపోయినట్టుగానే ఆ రాష్ట్రం, ఆ దేశం లేకుండగా ఆ జల ప్రళయము తరుముకుంటూ ఆకాశం నుండి కిందికి దిగి వస్తుంటే రాష్ట్రాలు, దేశాలు బురదమయం అయిపోతున్నాయి, బురదలు కలిసిపోతున్నాయి. ఇప్పుడే ఫోన్లో మాట్లాడిన స్నేహితుడు తిరిగి 2వ నిమిషమునకే గాల్లో కలిసిపోతున్నాడు, జలమయం అయిపోతున్నాడు, బురదమయం అయిపోతున్నాడు. తండ్రి అయిన దేవుని మాట వినకపోవటం వల్లనే కదా. తండ్రి ఈ సూక్తులు చేయలేదా? ఈ హెచ్చరికలు చేయలేదా? నాడు చేశాడు. మీ తలంపులు చెడ్డవి కనుక కరువు వచ్చింది. మీ తలంపులు చెడ్డవి కనుక మీకు తెగుళ్ళు వచ్చినాయి. ఇవి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీ తండ్రికి, డాడీ నాకు ఇది వచ్చింది, మీ తండ్రికి చెప్పినట్లయితే తండ్రి ఆలోచన చేస్తాడు. తండ్రి అయిన దేవునికి చెప్పినట్లయితే ఆ కరువు ఎందుకు వచ్చిందో సమాధానం చెప్తాడు. వ్యాధి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్తాడు. తండ్రి అయిన దేవుని అడగలేము, ఇంటిలో ఉన్న తండ్రిని అడగలేము. కరువులు వస్తాయి, వేదనలు వస్తాయి, శాపములు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఇవన్నీ రాకుండగానే ఆనాడే సాక్రిమెంటేషన్ చేసి ఈ తెగుళ్ళు, ఈ బాధలు రాకుండగానే మీ గుమ్మములకు బ్లడ్ చల్లుకోండి అన్నాడు, గొర్రెపిల్ల రక్తాన్ని. దాన్ని మాంసాన్ని నీ బంధువులు, స్నేహితులు అందరూ తినండి, భుజించండి అంటున్నాడు. నేను సమీపమును దిగివచ్చి మీ పితరులకు మీకు హెచ్చరిక చేసి మాట్లాడినప్పుడు నా మాట వినకపోవటం వల్లనే కదా. గాలిలో కనిపించి చెట్టు ఊగితే చెట్టును దర్శనం చేసి, చెట్టుతో విగ్రహం చేసి, సింధూర వృక్షంతో బొమ్మ చేసి దానికి సాగిలి పడుతున్నారు. అది వినలేదు. మీరు మాట్లాడితే వినలేదు, మీరు మాట్లాడితే మాట్లాడలేదు. అటువంటి దానికి సాగిలి పడుతున్నారు. కనుక నాకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్తిల్లదు. కనుక నేను దర్శించినప్పుడు, భూమిని దర్శించినప్పుడు, ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే అటువంటి విధులు కొనసాగిస్తున్నదో, తండ్రి అయిన దేవుని ఏ ఇల్లు గుర్తిస్తలేదో, ఇంటిలో ఉన్న ఏ కుటుంబం తండ్రిని గుర్తిస్తలేదు, తండ్రి చేసే సూచనలు గుర్తిస్తలేదు, ఆకాశముందున్న తండ్రి అయిన దేవుని గుర్తిస్తలేదు, నీకు నిజమైన తండ్రి ఉండగా, నిజమైన తండ్రి అయిన దేవుడు ఉండగా, చెట్టుతో నరికి చెక్కతో బొమ్మను చేసి బొమ్మకు సాగిలి పడితే వింటుంది. నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది. ఒకసారి ఎస్ఐ గ్రంథం చూడమా, ఎస్ఐ గ్రంథం చేయమా 44. ఎనిమిదో వచ్చిన ఎస్ఐ గ్రంథం 44:8. చదమ్మా. 8 44:8 ఇక్కడ ఉండొచ్చు, 8 ఇక్కడ ఉండొచ్చు. చదమ్మా 8. మీరు వేరువకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతిని వినిపించి చేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్లు నేను ఎరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపడుదురు.
సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించు వాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పికారులు నరమాతృలే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కుమ్మరి గొడ్డలి పదును చేయించు నిప్పులతో పని చేయి, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయు. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోను. నీళ్లు త్రాగక సొమ్మసిల్లు. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చక్క చేయును. కర్కటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపం గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొను. శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షమును గాని అడవి వృక్షములలో ఏదో ఒకదాన్ని తీసుకును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించు. వాటిలో కొంత తీసి చలి కాచుకుని నిప్పులు రాజబెట్టి రొట్టె కాల్చుకుని ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేయను. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడు. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. కొద్దువ సగంతో మాంసం వండి భక్షించి ఉన్నాడు. తిని చలి కాచుకొనొచ్చు అని అనుకొనిచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకున్నాడు. సాగిలపడచ్చు చేయించు నా దేవుడు ప్రార్థించు. వారు గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను. గ్రహింపకుండానట్లు వారి హృదయములను మూయబడెను. ఎవడను ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టెలు కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనం చేసి మిగిలిన దాన్ని తీసుకుని దానితో ఏమైనా దాని చేతున చెట్టు మొద్దుకు సాష్టాంగపడుతున్నా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలియలేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనస్సు మోసపోయినది, తప్పుదారి వాణ్ణి తీసుకుపోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని జాలడని నా కుడి చేతిలో అబద్ధమున్నదని కదా అని అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలా మచ్చా. ఇవన్నీ జీవగ్రంథంలో నీ కొరకు నా కొరకు ఉంచాడు. ఈ మాత్రము ఆనవాళ్ళు సరిపోవా. ఈ నీతియుక్తమైనటువంటి మాటలను అనుసంధానం చేసుకోలేక, అనుసరించలేక, ఇంటిలో ఉన్న తండ్రి చెప్పే మాటలు వినలేక, ఆకాశములు ఉండేటువంటి తండ్రి అయిన దేవుని మాటలు వినలేక నరునికి ఆపదలు ఎక్కడి నుండి కలుగుతాయి? ఇంటిలో ఉన్న తండ్రి మాట వినకపోవటం వల్లనే కదా అవమానాలు, నిందలు, వ్యాధులు, బాధలు, వేదనలు, కరువులు, బాధలు. తండ్రి మాట విననందువల్లనే కదా. ఆకాశాధిపతి తండ్రి అయిన దేవుని మాట విననందువల్లనే కదా. నువ్వు విని ఇంటివా? ఇవి నీకు అనుసరించవు కదా, ఇవి నీ దగ్గర దాపులేక రావు కదా. కనుక ప్రభు అంటున్నాడు, ఐగుప్తు దేవతలను నేను నాశనం చేసి వస్తాను, జాగ్రత్తగా. అటులనే మీ మీదకి రాకుండగా మీ మీద కూడా వస్తానేమో, జాగ్రత్త.
అందుకే మీ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తాన్ని చల్లుకోండి అంటున్నాడు. గొర్రెపిల్ల రక్తాన్ని మీ గుమ్మంలో చల్లుకోండి అంటున్నాడు. పొరపాటున వాళ్ళను సంహరించి మీ మీద కూడా వస్తానేమో, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఇది మన ఆ సాక్రమెంట్ ఆనాడే చేశాడు. గొర్రెపిల్ల రక్తాన్ని మనకు బలి ఇచ్చాడు. ఆ రక్తం ఎప్పుడైతే కనిపిస్తుందో సంహారకుడు మీ ఇంట్లో ప్రవేశించాడు. ఎప్పుడైతే నీ గుమ్మ మీద చల్లుకుంటావో, ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజమైన దేవుడిగా నువ్వు అంగీకరిస్తావు, నీ ఇంటిలోకి శాపములు రావు, నీ ఇంటిలోకి వ్యాధులు రావు, నీ ఇంటిలోకి కరువులు రావు, వేదనలు రావు, సంతానహీనురాలుగా సంతానహీనుడుగాను ఉండవు. నీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, వడిదిల్లుతూ ఉంటుంది. ప్రభు ఆత్మకు నీ ఇంట్లో ప్రవేశం ఉండాలి. ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని నీ గుమ్మమును చల్లుకుంటావో, ఎప్పుడైతే ప్రభు రక్తాన్ని నువ్వు స్వీకరిస్తావు, ప్రభు మాంసాన్ని తిని భుజిస్తావు, సాక్రమెంట్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కొరకు సాక్రమెంట్ అయిన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మారిపోయినాడు. నా మాంసమునకు ప్రతిగా రొట్టెను, నా రక్తమునకు ప్రతిగా ఈ రక్తమును స్వీకరించాలన్నాడు. సాక్రమెంట్ చేశాడు, అయిపోయినాడు మన కొరకు. ఆనాడు గొర్రెపిల్లని సాక్రమెంట్ చేశాడు, ఈనాడు ప్రభుల వారు సాక్రమెంట్ చేశాడు మన కొరకు. మనం ఈ రీతిగా మన విధులు విధానాలు ఎలా కొనసాగుతుంటున్నాం, ఎలాంటి సంస్కారం మనం నడుస్తుంటున్నాం. మనసులకు వ్యాధులు, తెగుళ్ళు, బాధలు, నడుములు వంగిపోవడము, క్షయ, టీబీ వ్యాధులు సంక్రమించడం, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? శోధనలు కాదా? శాపములు కాదా? నాకెందుకు ఇలా అయిందని చెప్పి ప్రభుని అడుగుతున్నావా? నీకేదో ఒకటి జరిగిందనుకో, ప్రభువా నాకెందుకైంది ఇలా అని అడుగుతున్నావా? ప్రార్థన విజ్ఞాపన ప్రభుకు చేస్తుంటున్నావా? ప్రభా నాకేదో జరిగిపోతుంది, తలనొప్పి వచ్చిన ఎందుకు వచ్చింది ప్రభు అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నావా? ఒళ్ళు నొప్పులు వచ్చింది ప్రభు, ఎందుకు నాకు ఈ నొప్పులు వచ్చినా అడుగుతున్నావా? ప్రభు నీకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం నువ్వు ఆలోచన చేస్తుంటున్నావా? ఇంటిలో నీ తండ్రితో ఆలోచన చేస్తుంటున్నావా? మనం గ్రహించబద్ధులమైంటున్నాం. కొంచెం ముందుకెళ్దాం. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 42వ కీర్తన. ప్రభువుల వారు మన కొరకు ఈ సాక్రమెంటేషన్ మొదటిని పూర్వకాలను చేసి ఉంచాడు. కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు చూద్దాం. 42 కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమైనా వారు నిత్యం నాతో అనుచుండగా, రాత్రి మగులు నా కన్నీళ్లు నాకు అన్నపానం లేదు. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రం చెల్లించును. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. నా ప్రాణము ఎలా నీవేళ కురుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని ఇంత నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త, నీవు నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకా నేను ఆయనను స్తుతించేదను. నా దేవుడు నా ప్రాణం నాలో కురుంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోన్ పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను. నీ జలప్రవాహాల దార ధ్వని విని కరుడుని పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లిపారినవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించింది. రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తన, నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండను. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడిని సంచరింపవలసి వచ్చి నా ఆశ్రయదుర్గమన్న నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఇలా ఈ రీతిగా కీర్తనకారుడు ఎంత హెచ్చరికనుంది. ఇదంతా చదువుకొని ప్రభుకు ఆర్తనాదాలు చేస్తుంటున్నాడు అనుభవంతో. మన పితరులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, చదువుకున్నాడు. మన పితరులకు కలిగినటువంటి అన్ని అనుభవంలోకి తీసుకున్నాడు. కనుక మనం ఏం చేస్తుంటున్నాం? ఇది మనం
మన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నామా? పితరుల తలంపులు, ఆలోచనలు జ్ఞాపకం చేసుకుంటున్నామా? కనుక కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ఆలోచనలు, తన తలంపులన్నీ. నేడు మనము కూడా కీర్తనకారుని వలె అనుభవంతో జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ కీర్తనకారుడు ఎవరు కాదు, కోరాహు కుమారులు. నాడు మోషే కుటుంబాన్ని పిలిచే వారికి తన యొక్క సంస్కార విధమైన పనులను ఆచరింపమని, ప్రభువు యొక్క మాటలను, ఆజ్ఞలను నా జనసమూహమును బోధన చేయమని, స్వార్థ చేయమని, చెప్పమని, హెచ్చరికలు చేయమని ఆ కుటుంబానికి హెచ్చరిక చేసినట్టు చూస్తుంటున్నాం. మేము కూడా లేవీయులం కదా, ఆ సంస్కారం మాకు కూడా ఇస్తే మేము కూడా కొంతకాలం ఆ విద్యను కొనసాగిస్తామని చెప్పి కోరాహు తలంచి మోషేను, అహరోన్ను బాధ పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారు ఎటు చెప్పుకోనలేక, బంధువులు కదా, స్నేహితులు కదా, ఎటు చెప్పుకోనలేక బాధపడుకుంటుంటే ప్రభువుల వారి దిగి వచ్చి మోషే, అహరోనులను పిలిచి, మీరెందుకు బాధపడుతుంటారు, నేను చూసుకుంటామన్న సంగతి, మీరు జరగండి, వాడి చుట్టూ మీ ఇళ్లను తప్పించుకోండి, వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ మాట చెప్పుకొస్తాడు. చదువుకుంటే మనకు సమయం సరిపోదు. కనుక తన కుటుంబాన్ని పాతాళంలో తొక్కినట్టు మనం చూడగలం. తన కుమారులు ఈ హెచ్చరికను నందుకొని కీర్తన రాస్తుంటున్నారు అనుభవంతో. తన తండ్రికి జరిగినట్టుగా జరగకూడదని దేవుని హెచ్చరికలు నందుకొని వారి జీవితాలకు అన్వయించుకొని ప్రజలకు బోధన చేయించుంటున్నారు, ప్రజలకు సువార్త చేస్తుంటున్నారు. వారికి జరిగినటువంటి అవమానాలు, నిందలు, వేదనలను, ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలను కీర్తనకారుడి దినమున నీకు నాకు వెల్లడి చేస్తుంటున్నాడు. ఈ హెచ్చరిక నందినటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఇంకొక ముందరికి వెళ్దాం పత్రికల పాఠానికి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 22 వరకు. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తింట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములలో ఏదైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏదైనా ఉన్నదని అయినను చెప్పెదనా? లేదు కాని అన్ని జనులు అర్పించు బలులు దేవుని కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందే నేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? చూడండి అని చాలా ఈ యొక్క ఒకటే శరీరాన్ని, ఒకటే దేవుణ్ణి. ఆనాడు ఇంటికి ఒక గొర్రెపిల్ల, మేకపిల్ల అన్నాడు. ఈనాడు ఒకటే శరీరం, ఒకటే దేవుడు. ఆ గొర్రెపిల్లకి సాదృశ్యమైన దేవుని రక్తంలో పాలు పంచుకుందామంటున్నాడు. విగ్రహారాధనకు దూరంగా పారిపోమంటున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నట్టే కదా. మనం విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా.
ఈ సంస్కారాన్ని ప్రభువును మనకు పరిచయం చేస్తుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ రక్తములు పాల్పంచుకోమంటున్నాడు, ఆ శరీరం తినమంటున్నాడు. ఆనాడు విడివిడిగా మనం చేసుకున్నాం మన పితరుల కాలం నాడు. ఈనాడు అలా కాదు. కుమారుడైన దేవుని యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరమును, ప్రభులు వారి రక్తమును ఆచరిస్తే చాలు. ఈ విధంగా మన విధులు విధానాలు ఎలా ఉన్నాయి, సాక్రమెంట్ ఎలా చేస్తుంటున్నాం, ఇది చాలుంటున్నాడు. పరిశుద్ధాత్మ ప్రభు మాంసమును, ప్రభు రక్తమును చాలంటున్నాడు. మన కొరకు ప్రభు సాక్రమెంటే అయిపోయినాడు, వధించబడ్డాడు. ఆనాడు గొర్రెపిల్ల వధించబడింది, ఆ గొర్రెపిల్లలకు బదులుగా ప్రభుల వారు వధించబడ్డాడు. ఆయన మాంసం తింటే చాలు, ఆయన రక్తం తాగితే చాలు అని చెప్పి పరిశుద్ధాత్మ ఈ దినమున మనకు హెచ్చరిక చేయుచుంటున్నది. సాక్రమెంటేషన్ ఇలా జరుపుకున్నాం. ఈ సంస్కారంలో మనం ఎంతవరకు ముందున్నాం, జరుపుకుంటున్నాం. ప్రభువులో బాప్తిసం పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సాక్రమెంటేషన్కి ఎంతమంది సిద్ధపడి ఉంటున్నా, ప్రభు రక్తం తాగుటలో, ప్రభు శరీరమైన మాంసం తినుటలో ఎంతమంది సిద్ధపడి ఉంటున్నా, గ్రహించబద్దులమంటున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. సువార్తల పాఠంగా లూకా సువార్త 22, సువార్తలు లూకా 22 7 నుంచి 20 వరకు. 22 7 నుండి 7వ వచనం నుండి పశువులను వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపెను. వారు ఎక్కడ సిద్ధపరచుకొనుచున్నామని ఆయనను అడగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోచున్న యువకుడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పు. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప గది మీకు చూపించు, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను పూజింపవలెనని ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైనా కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. చాలు ఇక్కడ ప్రభువుల వారు ఆనాడు మొదటిగా మన పితరుల టైంలో ఇంటికి ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను సిద్ధపరచుకొని ఒక దగ్గరికి సమీపంగా కూడుకోమన్నాడు. ఇక్కడ ప్రభువుల వారు ఎక్కడ ఈ యొక్క కార్యం చేయాలని మందిరం లేదు, ఎక్కడ సమకూర్చాలన్నప్పుడు
ఒక యజమాని ఇంట్లో, ఒక అతని ఇంట్లో కడవ పట్టుకొని మోసుకుంటూ దారిలో కనపడతాడు. అతని ఇంటిలో, ప్రభుల వారు ఇంటిలో ఒక విడిదిగడి వెళ్తున్నాడు. ఆ ప్రభు యొక్క ఆ పస్కా పండుగను పస్కా చేయాలని చెప్పి, పస్కా వధింపవలసిన రొట్టెల పండుగను ఆచరించాలని చెప్పి ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దీన్ని ఎట్లా మీ ఇంట్లో అది చెప్పి అడిగినప్పుడు అతడు విడిది గడిది ఇచ్చినట్టు చూడగలం. అక్కడనే అందరూ కూర్చొని ప్రభు వారికి బోధన చేసినట్టు చూడగలం. ఇది నా శరీరమునకు గుర్తుగా, నా రక్తమునకు గుర్తుగా అని చెప్పి ఆ యొక్క రొట్టెను, ద్రాక్ష రసమును వారికి ముందుగానే తన చనిపోక మునిపే, సిలువలో తన మరణించక మునిపే ఆ పండుగను ఆచరించినట్టే మనం చూడగలం. ఆ సాక్రమెంటు ఇలా జరుపుకోండి మీరు, నేను రేపు ఉండకపోవచ్చు, నా మాంసమునకు ప్రతిగా ఈ రొట్టెను, నా రక్తమునకు ప్రతిగా ద్రాక్ష రసమును మీరు నేను వెళ్ళిన తర్వాత ఈ సంస్కారాన్ని, ఈ యొక్క సాక్రమెంట్ నేను అయిపోక ముందే సాక్రమెంట్ చేసి ఇచ్చాడు. ఆయన బలి కాకమునిపే నేను బలైపోతాను, మీ కొరకు నేను వధింపబడతాను, గొర్రెపిల్లగా వధింపబడినట్టు నేను వధింపబడతానని చెప్పి ముందుగానే సాక్రమెంటేషన్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించి మనకు చెప్పినట్టే మనం చూడగలం. కనుక మనం నేర్చుకునడానికి, మనము గ్రహించుకోవడానికి, ఆచరించడానికి ఈ సంస్కారం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ప్రభు మన కొరకు సాక్రమెంట్ అయినటువంటి విధానం, సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్, సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్, ఈ యొక్క పరిశుద్ధ సమభక్తి సంస్కారం. ఈ సమభక్త సంస్కారాన్ని మనం ఆచరించుకునే విధానాన్ని మన పితరులకు ప్రభువుల వారు, మన తండ్రి అయిన దేవుడు అన్నాడు మన పితరులకు ఎట్లా హెచ్చరిక చేశాడు, కీర్తనకారుడు అనుభవంతో ఎలా హెచ్చరిక చేశాడు, పరిశుద్ధాత్ముడు మనకు ఎలా హెచ్చరిక చేశాడు, స్వార్థికుడు మనకు ఏ రీతిగా హెచ్చరిక చేశాడు, స్వయాన ప్రభువుల వారే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే మనకు ఆ సాక్రమెంటేషన్, హోలీ కమ్యూనియన్ ఎట్లా మనకు పరిచయం చేశాడనేది ఇది మనం గ్రహించబద్దులమని అంటున్నాం. లెట్ us pray, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీ పాదములకు వందనం చేస్తుంటున్నాం తండ్రి. మంచి మర్మములతో ముందుకు వచ్చి మాట్లాడిన దేవానికి స్తోత్రం. దైవ సన్నిధి మందిరమునకును, దైవ సన్నిధి సంఘమునకును, దైవ సన్నిధి ప్రపంచమునకును, దైవ సన్నిధి మందిరం చుట్టూ ఉన్నటువంటి గృహములకును, ముందున ఇరుప్రక్కల వెనుక భాగంలో గృహములకును, ఈ పరిసర ప్రాంతములకును నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణ కాపులుంటకు ఈ యొక్క సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ గురించి తెలియపరిచిన దేవానికి స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి దైవ సన్నిధి కాపరితో మాట్లాడి, దైవ సన్నిధి కాపరి శరీరంలో మనసులో ప్రవేశించి మంచి మర్మములతో వెల్లడి చేసిన దేవానికి స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జాబ్ దయచేసిన దేవానికి స్తోత్రమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పాట పాడుకుందాం. 367 కీర్తన, 367 కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన అండి. 367. ఓకేనా? వెంబడించితిని నామము, వెంబడించితిని నామము, జీవితేశ్వరన జీవితాశనివి రవినా భాగ్యమాయేసువా, నా భాగ్యమాయేసువా, వెంబడించితిని నామము, వెంబడించితిని
వెంబడించితిని నామము. నీదు ప్రేమను నే వింటిని, నీదు ప్రేమను నే వింటిని. మసురంబగుని సిలువనే కంటిని, యేసువాడను నేనంటిని, యేసువాడను నేనంటిని. వెంబడించితిని నామము, వెంబడించితిని నామము. ప్రారంభించితి ప్రయాణము, ఓ ప్రారంభించితి ప్రయాణము. పరలోకైశ్వర్యమురికి పవనాజుపుము మార్గము, పవనాజుపుము మార్గము. వెంబడించితిని నామము, వెంబడించితిని నామము. నీదు ప్రేమకు నే సాక్షిని, నీదు ప్రేమకు నే సాక్షిని. సంగమందున్న పొరుగు వారికి సువార్తనే చాటుదును, సువార్తనే చాటుదును. వెంబడించితిని నామము, వెంబడించితిని నామము. నీదు రాజ్యములో చేరితి, నీదు రాజ్యములో చేరితి. రాజ్యమందున వాడుము రక్షణానందము గూర్చుము, రక్షణానందము గూర్చుము. వెంబడించితిని నామము, వెంబడించితిని నామము. జీవితేశ్వర నా జీవితాశనివే, ప్రవీణ భాగ్యమా యేసువా, ప్రవీణ భాగ్యమా యేసువా.
వెంబడించితిని నామమున్ వెంబడించితిని నామమున్. ప్రార్థించుకుందాం. చివరగా అందరం ఏకీభవించి ప్రార్థనలు తలలు వంచు. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీ పాదములకు వందనం చేస్తుంటున్నాం తండ్రి. సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ అనే అంశాన్ని బట్టి నా తండ్రి ఈ దినమున నా ప్రభు నీ దైవ సన్నిధి మందిరమందు మాట్లాడిన దేవానికి స్తోత్రం. మంచి మర్మములతో, మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, ఓపిక, వినయ విధేయత కలిగి, శ్రద్ధాసక్తులు కలిగి, మంచి స్వరములతో, మంచి రాగముతో, తాళముతో ఆలాపన చేసిన దేవానికి స్తోత్రం. ఈ ఆలాపనలు, ఈ విజ్ఞాపనలు దైవ సన్నిధి సంగమునకును, దైవ సన్నిధి మందిరమునకును, దైవ సన్నిధి ప్రపంచమునకును, దైవ సన్నిధి కాపరికిని, కాపరి కుటుంబమునకును, కుమారుడుకును, కోడలుకును, కుమార్తెకును, కాపరికిని, కాపరి సతీమణికిని, దైవ సన్నిధి సంఘమునకును నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణగా కాపలు ఉంటకు నీ కృప చాలినది. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అడిగినారు మాకు నేటి తెచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన లేక తెగ దృష్టిని తప్పించు, ఎంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వెంటనే సార్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికెళ్ళప్పటికీ, మరి ముఖ్యంగా నా తండ్రి దైవ సన్నిధి మందిరమునకును, దైవ సన్నిధి సంఘమునకును, దైవ సన్నిధి ప్రపంచమునకును, దైవ సన్నిధి కాపరి కుటుంబమునకును నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణ కాపలి ఉంటకు త్రియక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.